వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదన్న ఆజాద్ వ్యాఖ్యలు సీఎం ప్రత్యర్థుల్లో కలకలం సృష్టించాయి. అదే సమయంలో కిరణ్ సర్కార్ని కూల్చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాజీనామాలతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కిరణ్ సర్కార్కు సవాల్గా మారాయి. దీంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి కిరణ్కు ఇంటి పోరు ఎరకాటంగా మారింది. సొంత జిల్లాకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎంపై కత్తులు దూస్తున్నారు. కిరణ్ ని మార్చకపోతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారని హెచ్చరికలు చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలు మాత్రం 2014 దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు ఢోకా లేదని అంటున్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు సీఎం ప్రత్యర్థుల్లో ఆగ్రహానికి దారితీశాయి. కిరణ్ ని అందలమెక్కించి హైకమాండ్ చేసిన తప్పును దిద్దుకోకపోతే రాజీనామా అస్త్రాలకు సిద్ధమవుతామని అంటున్నారు. తాను రాజీనామా చేస్తే మరో 10 మంది దాకా అదే దారిలో నడిచే అవకాశం ఉందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తే ఇంకా చాలామంది నాతో సంప్రదిస్తూ ఉన్నారు. అరే మరి ఎంతమంది ముందుకు వస్తారో ఎంతమంది రారో నాకు తెలియదు, కానీ నాతో మొదలైతే కనీసం ఇంకో 10 మంది శాసనసభ్యులు అయినా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పడిపోయేదో లేకపోతే ప్రెసిడెంట్లు వచ్చేదో కారణమవుతుందని చెప్పి ఆలోచనతో నేను చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కిరణ్ ను మార్చాల్సిందేనన్న పట్టుదల సీఎం వ్యతిరేక వర్గీయుల్లో ఉంది. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రిని మార్చకపోతే అల్టిమేట్గా మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? మేము శాసనసభ్యత్వాన్ని వదులుకుంటే ఇప్పుడే బలం తక్కువ ఉంది అసెంబ్లీలో. ఆ విధంగా ఇంకా కొంతమంది ముందుకు వస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్ సీటును కాపాడుతుందా? ప్రత్యర్థుల రాజీనామా వ్యూహాలను ఎదుర్కొంటుందా? సీఎం వ్యతిరేక వర్గీయుల పంతం నెగ్గుతుందా? ఈ ప్రశ్నలన్నీ చర్చనీయాంశమయ్యాయి. చినుకు రాలితే వాన కురిస్తే నీళ్లల్లోనే వారు నివాసం ఉండాలి. పాలకులు మారిన సంవత్సరాలు గడిచిన వారి పరిస్థితిలో ఇంతవరకు మార్పు రాలేదు. అయితే దీనికోసం వారు నడుంబిగించారు విజయవాడ బుడమేరు పరివాహక ప్రాంతవాసులు. వాన కురిస్తే బెజవాడలోని బుడమేరు పరివాహక ప్రాంతం దుస్థితి ఇది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వాన వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి. పైనుంచి వచ్చే వరద సైలెంట్గా బెజవాడను కబలిస్తుంది. ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తున్న బుడమేరు ఉగ్ర రూపానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. బుడమేరును ఆధునీకరించకపోవటం, ఆక్రమణలు, ఉధృత ప్రవాహం వల్ల కొన్నేళ్లుగా దీని పరివాహక ప్రాంత ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి ముంపు నివారణకు చర్యలు తీసుకుంటామనే పాలకుల మాటలు నీటి మీద రాతలే అవుతున్నాయి. దీంతో సమస్య పరిష్కారానికి బాధిత ప్రాంతవాసులు నడుం కట్టారు. పార్టీలకు అతీతంగా బుడమేరు ముంపు నివారణ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు. బుడమేరు వలన కలుగుతున్న ఇబ్బందులు, జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు సమితి నేతలు. అన్ని పార్టీలతోటి కలిసి దీని సొల్యూషన్ ఏమైనా ముందుకెళ్దాం. పర్మనెంట్ కల్వర్ట్స్, కంటిన్యూషన్గా కల్వర్ట్స్, అక్కడి నుంచి రైల్వే కల్వర్ట్స్ క్లియర్ చేసుకుంటూ బుడమేరు ఏవైతే ఆక్రమిత ప్రాంతాలు ఉన్నాయో అన్నీ క్లియర్ చేసి మొత్తం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో బుడమేరు పర్మనెంట్ వరద నివారణ అనే దాని మీద ఈ సమితి ఏర్పడిందండి. పాలకుల తీరుని మాజీ ప్రజా ప్రతినిధులు కూడా తప్పుపడుతున్నారు. బుడమేరు ఆధునీకరణకు నిధులు కేటాయించినా పనులు పూర్తి కాకపోవటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటున్నారు నేతలు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు స్థానికులందరితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకొచ్చేటటువంటి దానికోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం ఈ రోజున స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు అనేటటువంటి చేయడం జరిగింది. అయితే బుడమేరు డైవర్షన్ పనులు సగం పూర్తయ్యాయంటున్నారు మాజీ డిప్యూటీ మేయర్ నరసరాజు. అసలు సమస్య ఆక్రమణలేనంటున్నారాయన. ప్రజలు, ప్రతిపక్షాలు సహకరిస్తే మిగతా పనులు పూర్తవుతాయంటున్నారు నరసరాజు.
మన నగరంలో ఉన్నటువంటి ఆక్రమణల వల్ల బుడమేరుకి ఏ విధమైనటువంటి ఆధునీకరణ పనులు చేపట్టలేకపోతున్నాం. అన్నీ కూడా బుడమేరు కుదించుకుపోయి ముంపుకి ఎక్కువ అవకాశం జరుగుతుంది. కాబట్టి ఆక్రమణదారులకి వేరే హౌసెస్ అలాట్ చేసి వీళ్ళని ఖాళీ చేయిస్తామన్నా కూడా అక్కడ ఉన్నటువంటి మరి ఇతర రాజకీయ పక్షాలు అనేకం వ్యతిరేకించడం జరిగింది. ఇప్పటి వరకు విజయవాడ కార్పొరేషన్లో అధికారంలో ఉన్న నేతలు, ప్రతిపక్షంలో ఉన్న నేతలే బుడమేరు ముంపు నివారణ సమితిలోనూ ఉన్నారు. సమస్య పరిష్కారానికి వీళ్లు ఎంతవరకు కృషి చేస్తారు, ఎన్నాళ్లలో చేస్తారన్నది ప్రశ్న. రాజకీయాల్లో బిజీగా ఉన్న 150వ సినిమాలో నటించాలనే కోరిక మాత్రం చిరంజీవిలో సజీవంగానే ఉంది. చేయాలనుకుంటున్నా, చేయగలిగినా అనే డోలాయమానంలో ఉన్నారు ఆయన. ఆయనకు సన్మానం జరిపిన సందర్భంలో 150వ సినిమాపై మరోసారి స్పందించారు చిరంజీవి. చిరంజీవి సినీ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాకు ముహూర్తం ఎప్పుడు? చిరంజీవి రాజకీయాల్లో బిజీ అయినా ఈ ప్రశ్న ఆయన్ని వెంటాడుతూనే ఉంది. తాజాగా శుక్రవారం హైదరాబాద్ ఫిలిం నగర్లోని దైవ సన్నిధానంలో సన్మానం చేసిన సందర్భంగా ఈ ప్రశ్న ఆయనకు మరోసారి ఎదురయ్యింది. మంచి కథ దొరికి, పరిస్థితులు అనుకూలిస్తే, పార్టీ అధిష్టానం అనుమతిస్తే 150వ సినిమా చేస్తానన్నారు చిరంజీవి. 150 సినిమా చేసే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతలు తలపునకలై ఉన్నాము. టైము కేటాయించడమే చాలా కష్టంగా ఉంది కుటుంబ సభ్యులకి. పూర్తి స్థాయిలో ఫుల్ ఫెట్టెడ్ సినిమా చేసే అవకాశం, అది కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా, ఒక సందేశం ఇచ్చే విధంగా, అంతర్గతంగా మాకు కూడాను పార్టీకి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఉండేలాగా ఉండే సబ్జెక్ట్ కనుక నాకు లభ్యమైతే, అది కూడా అధిష్టానం యొక్క పర్మిషన్ తీసుకుని ప్రత్యేక పరిస్థితిలో చేసే వెసులుబాటు ఉంటే అది వినియోగించుకుని చేసే అవకాశం ఉండదు. 149 సినిమాలు చేసిన చిరంజీవి సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఈ మధ్య జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రి పదవి పొందారు. I, K. Chiranjeevi, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duties as a Minister of State. రాజకీయాల్లోకి రావటానికి ముందు 150వ సినిమా కోసం చాలా ప్రయత్నాలు చేశారు చిరంజీవి. 149వ సినిమాకి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేయటానికి మధ్య చాలా రోజులు ఇదే అంశంపై కేంద్రీకరించారాయన. సామాజిక కథాంశాన్ని ఎంచుకోవాలా, చారిత్రక కథను తీసుకోవాలా అనే విషయంలోనూ తర్జనభర్జనలు జరిగాయి. అనుభవజ్ఞులైన రచయితలు, పరుచూరి సోదరులు కూడా కథపై కుస్తీ పట్టారు. ఒక దశలో రాయలసీమకు చెందిన పాలెగాడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి చెందిన చారిత్రక కథాంశాన్ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు రావడంతో 150వ సినిమా అటకెక్కింది. మొదటి నుంచి ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించిన చిరంజీవి చివరి దశలో సామాజిక కథాంశాలను ఎంచుకున్నారు. ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాల్లో కథానాయకుడిగా కంటే నాయకుడి లక్షణాలే ప్రదర్శించారు. అవినీతిపై పోరాటం, ప్రజల కోసం త్యాగం చేయటం, సామాజిక స్పృహ వంటి అంశాలు మేళవించిన కథలివి. ఈ విషయంలో ఎన్టీఆర్ సినీగ్రాఫ్ని అనుసరించినట్టున్నారు చిరంజీవి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరటానికి మధ్య చాలా రోజులు ఖాళీగానే ఉన్నారు చిరంజీవి. ఆ సమయంలోనైనా 150వ సినిమా చేస్తారని ఆశించారు ఆయన అభిమానులు. చిరంజీవి ల్యాండ్ మార్క్ సినిమా చేసేందుకు సిద్ధమన్నారు చాలా మంది నిర్మాతలు. ఈ సినిమా కోసం నిర్మాతగా మారటానికి ఆయన తనయుడు రామ్ చరణే ముందుకొచ్చాడు. 150 సినిమా చేయాలని ఆ సెట్లో వాళ్ళు అంటుంటే తమ్మన్న ఎదురుగా ఉంది. ఇప్పుడు తమ్మన్న ఒప్పుకుంటున్నారని ఏం చెప్పారు మీరు ఆ రోజున? సార్ మీరు ఒప్పుకుంటే ఇప్పుడు ఐ థింక్ ప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేసేస్తారు, నో ప్రాబ్లం. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మంచి కథ దొరకడం అసాధ్యమేమీ కాదు. కానీ
ఆయన సినిమాలో నటించడానికి ప్రస్తుతానికి అన్ని దారులు మూసుకుపోయినట్టేనని తెలుస్తోంది. ఎన్నికలు ఇంకా సంవత్సరన్నర ఉన్నా కాంగ్రెస్ పార్టీ అప్పుడే సన్నాహాలు చేసుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటున్న చిరంజీవి ఈ పరిస్థితుల్లో సినిమాలో నటించడానికి ఆ పార్టీ అధిష్టానం ఎంతమాత్రం ఆమోదించే అవకాశం లేదు. 2014 ఎన్నికల తర్వాత అయినా చిరంజీవి అభిమానుల కల నెరవేరుతుందేమో చూడాలి. ప్రకృతి వైపరీత్యాలు కూడా అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ మధ్య కురిసిన వర్షాలు, భారీ వరదలకు కాలువల్లో మేట వేసిన ఇసుకపై కన్నేశాయి ఇసుక మాఫియాలు. పశ్చిమ గోదావరిలోని తమ్మిలేరు, ఎరవ కాలువల్లో తవ్వకాలు సాగిస్తున్నారు అక్రమార్కులు. నీలం తుఫాన్తో రైతులు తల్లడిల్లిపోతే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇసుక అక్రమ రవాణాదారులు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రాజవరం గ్రామం సమీపంలోని తమ్మిలేరు, ఎర్ర కాలువకు వరదలు రావడమే వారి ఆనందానికి కారణం. భారీగా వరద నీరు ఈ కాలువలకు పోటెత్తడంతో ఇక్కడ మేట వేసిన ఇసుక ఇప్పుడు వారికి కాసుల పడ్డ పండిస్తోంది. దీంతో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తోడవడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే గారు తక్కువ ఆయన ఎక్కడ తోలుతున్నారు, ఎక్కడ అమ్ముకుంటారు. తమ్మిలేరు కాలువ వద్దే కాదు, ఎర్ర కాలువ వద్ద కూడా ఇదే పరిస్థితి. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారేదాకా కలవట్టుల వద్ద ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో కలవట్ల ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. అడపదడప అధికారులు కేసులు నమోదు చేసినా ఉపయోగం లేకుండా పోతోందని స్థానికులు అంటున్నారు. ఇసుక అక్రమ రవాణాదారుల వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అరికట్టాలంటే కనుక అధికారులు మా ఫార్మాలిటీస్గా 1000-2000 తీసుకుని ట్రాక్టర్కి 2000 వేసామని చెప్పి 10 ట్రాక్టర్లు పట్టుకుంటే 20 ట్రాక్టర్లు వేసేసి ఈ చేయడం కాకుండా ఖచ్చితంగా ట్రాక్టర్ సీజ్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టి చేసిన రోజున ఈ ఇసుకను అరికట్టగలుగుతారు. అధికారుల ప్రమేయం లేకుండా ఇది ఏది జరగదు. అధికారుల అలసత్వం వల్ల ఇలా జరుగుతుంది. మామూలు మత్తులో జోగుతున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు కన్నుగప్పి ఎడ్ల బండ్ల మీద కొంత దూరం ఇసుకను తీసుకువెళ్లి అక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా నగరాలకు తరలిస్తున్నారు. దీంతో ఎడ్ల బండ్లను పట్టుకున్న వాటికి మేత భారాన్ని భరించలేక అధికారులు వదిలేస్తున్నారు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. తవ్వకాలను ముమ్మరం చేశారు. అడిగేవారే లేకపోవడంతో వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV1.